జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలు, ఎక్స్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని ప్రభుత్వం అమలు చేయాలన్నారు. కార్మికులకి గౌరవ వేతనం 18,000, విద్యార్థులకు ఇచ్చే మెనూ ఛార్జీలు నెలల తరబడి పెండింగ్ లో ఉన్నాయన్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, గ్యాస్ సబ్సిడీ ఇవ్వాలని, ఎక్స్ కి అదనంగా బడ్జెట్ లో కేటాయించాలన్నారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్ కి అందించారు. మధ్యాహ్న భోజన కార్మికుల కోడిగుడ్లు గవర్నమెంట్ సప్లై చేయాలి. భోజనం వంట చేసే కార్మికుల మేము గత 20 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్నాము. మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు, హాస్పిటల్ కానీ మాకు ఎలాంటివి లేకుండానే మేము అయినా ఏదో గవర్నమెంట్ మాకు పెంచుతుంది, ఏదో మమ్మల్ని గుర్తిస్తాను ఆశతోటి మేము జీతాలు చేసేది కావచ్చు అని ఆశతోటి మేము 20 సంవత్సరాల నుంచి వంటలు చేసుకుంటూ వస్తున్నాము. అయినా సరుకులకు రేట్లు పెరిగినాయి. ఎప్పుడో 3 సంవత్సరాల కింద ఇచ్చిన ఛార్జీలు మాత్రమే పిల్లలకి ఇప్పుడు ఇస్తున్నారు. పిల్లలకు ఛార్జీలు పెంచడం లేదు. బయటనేమో కూరగాయల రేట్లు, నూనె అన్ని రేట్లు బాగా పెరిగినాయి. అన్ని నాణ్యంగా చేయాలని మమ్మల్ని హెడ్ మాస్టర్లు కానీ, ఎంఈఓ కానీ ప్రతి ఒక్కరు మమ్మల్ని అనడం జరుగుతున్నది. స్కూళ్ళల్లో ఏం జరిగినా కానీ ఏదో మధ్యాహ్న భోజనం వల్లనే జరిగిందని ఒకటి అది టాపిక్ కూడా వెళ్తున్నది. కాబట్టి మధ్యాహ్న భోజనం వాళ్ళకు సరి అయిన ఖర్చులు డబ్బులు వాళ్ళ నెలకు జీతాలు కానీ పెట్టే ఖర్చు మాకు అమౌంట్ ఇస్తే కోడిగుడ్ల బిల్లు కూడా మాకు ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు అదే కోడిగుడ్లు మళ్ళీ 7 రూపాయలు చేయడం జరిగింది. మాకు అదనంగా 2 రూపాయలు పడుతున్నాయి. ఇప్పుడు అట్లాంటిది ఒక విద్యార్థికి 2 రూపాయలు అంటే ఒక్కొక్క స్కూల్లో 200, 300 పిల్లలు ఉన్నారు. ఒక్క రోజు పిల్లలకు పెట్టడానికి అదనంగా మాకు 600, 400 రూపాయలు ఎక్స్ట్రా పడుతున్నాయి. కాబట్టి మాకు అక్కడి నుండి అటు భారం పడుతుంది. మాకు ఈ కోడిగుడ్లు కానీ సిలిండర్ కానీ గవర్నమెంట్ సప్లై చేసి మాకు పిల్లల మెను ఛార్జీ పెంచాలి. వంటలు మంచిగా చేయమని చెప్పడానికి ఇప్పుడు పిల్లలకు చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నారు. మాకు అవి సరిపోవడం లేదు. బయట పోతే మనకు సింగిల్ టీ తాగాలంటే 10 రూపాయలు లేదు, టీ తాగడం లేదు. అట్లాంటిది 5-6 రూపాయలకి ఇచ్చి పిల్లలకు అన్నం పెట్టమని అంటున్నారు. కాబట్టి మేము ఏదో కష్టపడి చేస్తున్నాం. మా ఇంట్లో ఏమున్నా లేకున్నా పిల్లలకు మాత్రం మేము పిల్లలకు వంట చేసి పెడుతున్నాం. కాబట్టి మాకు ఛార్జీ పెంచాలి. పిల్లలకు మాకు జీతాలు 18,000 రూపాయలు మాకు కార్మిక చట్టం ప్రకారం 18,000 జీతం ఇవ్వాలని మేము కోరుచున్నాము గవర్నమెంట్ని.